చివరిది. మళ్ళీ కలుద్దాం. అయిపోయింది. అమ్మా ఆగండి. ఇవాల్టి పనులన్నీ పూర్తి చేశాను. సరే అయితే పిచ్ చేయడానికి నేను 10 సెకండ్లు ఇస్తాను. సరే, నేను నాకు ఇచ్చిన అన్ని పనులు చేసుకోగలను. చివరికి మీరు కానీ నాన్న కానీ పక్కన లేకపోయినా కూడా. కాబట్టి నన్ను ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. నువ్వు వెళ్ళడం కుదరదు. ఏంటి? ఎందుకు కుదరదు? నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పట్టుకే వెళ్తున్నారు కదా. అంతేకాకుండా నువ్వు నాన్న కూడా పోకెమాన్ ట్రైనర్సే కదా. మరి నేనెందుకని వెళ్ళకూడదు? ఓ, నువ్వు ఒకే విషయం గురించి పట్టుబట్టున్నావు. అది చాలా ప్రమాదకరం, అందుకే ఆలోచిస్తున్నా. కానీ నేనిప్పుడు వర్కుకు వెళ్తున్నా. ఇవాళ కూడా అదృష్టం లేదా? నాన్న, నాకోసం మీరు అమ్మతో మాట్లాడతారా? కేవలం నువ్వు మాత్రమే తనను ఒప్పించగలవు బ్లోసమ్. తను ఏదో ఒక రోజు ఒప్పుకుంటుంది. అది ఇప్పుడప్పుడే కాదు, మళ్ళీ మీరు చేసినట్టే అవుతుంది. నేను చార్లీతో కలిసి ఎక్స్ప్లోర్ చేసి ఒక ఛాంపియన్ గా అవ్వాలి. నాకెప్పుడు కూడా మా నాన్నే హీరో. ఇది మీరు ఇంకా చార్లీ, అవునా? అవును. సరే, ఇక ఇప్పుడు ఫ్లేమ్ థ్రోవర్. అదిరిపోయింది. చార్లీ పడిపోయింది. బ్యాటిల్ ఇక ముగిసింది. 4th మ్యాచ్ యొక్క విన్నర్. అందుకే నేను ఛాంపియన్ అవుతాను. మన ఇద్దరి కోసం నాన్న. థ్యాంక్స్, నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ అమ్మా, మీ నాన్నే చేయలేకపోయారు, ఇక నువ్వు ఛాంపియన్ అవడం అసాధ్యం. ఏంటి అసలు ఇది? ప్రయత్నిస్తే కానీ తెలియదు కదా. ఓ, చార్లీకి భోజనం పెట్టే టైం అయింది. ఓ, నేను చూసుకుంటాను. అది మా ఇద్దరి మధ్య స్నేహం పెంచుతుంది. ఇదిగో తిను, చిన్న ముక్క తిను. ఇటువైపు చూడు, కొద్దిగా తిను. మళ్ళీ మీ ముగ్గురు వచ్చారా? మా చార్లీకి ఏది తినిపించకండి మా పర్మిషన్ లేకుండా. హే, నువ్వు ఒక చార్లీవి, అలా ప్రవర్తించు. ఈ తోక చాలా ముద్దుగా ఉంది. చార్లీ చాలా బాగా ఉండేది. మేము కలిసి ప్రయాణం చేస్తాము. ఆ తర్వాత నేను పోకెమాన్ లీగ్ ఛాంపియన్ అవుతాను. వాళ్ళకి చూపిద్దాం. చార్లీ, ఫ్లైని ఉపయోగించు. ఫ్లేమ్ త్రో. ఏం బాగోలేదు. పదండి వెళ్దాం. సరే అయితే, సరే, నేను నా సొంతంగానే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా డబ్బులన్నీ కూడా ఖర్చు చేశాను. ఎలా అయినా పోకెమాన్ని పట్టుకోవాలి ముందు. అది పికాచు తెలుసా? వెళ్ళలేదు. ఖచ్చితంగా నేనొకటి పట్టుకునే తీరుతాను. చివరికి నా దగ్గర ఒకటే పోకేబాల్ ఉంది. ఏం చేయాలి నేను? బహుశా నేను ఇవి అన్ని కూడా తీసుకొని ఉండకూడదు. ఏంటది? నిడోరనే కదా? ఓ, చాలా ముద్దగా ఉంది. అదసలు గమనించుకోలేదు. చూసుకో. నా బానే ఉన్నా కదా?
లేదు, అలా చేయకూడదు. ఆ! 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 మనం క్షేమంగా ఉన్నాం ఇప్పుడు. ఆ! నీకు గాయమైంది. ఆగు, నేను వైద్యం చేస్తాను. ఇదిగో ఆ మందు. పోరాడినందుకు థ్యాంక్ యూ. నీలో చాలా బలం ఉంది. కానీ చూడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ నువ్వు ప్రమాదంలో పడతావు. నీ చుట్టూ చూడు. నువ్వు ఎప్పుడు ఒకదాని మీదే దృష్టి పెడతావు. అది చాలా ప్రమాదం, అందుకే ఆలోచిస్తున్నా. బహుశా అమ్మ కూడా ఇలానే అనుకుంటుందేమో, ఒక విధంగా మన ఇద్దరిలాగా. బహుశా ఈ చిట్టి దాని కుటుంబం అనుకుంటా. ఆగండి, ఇది నన్ను కాపాడింది అంతే. బాయ్. ఏంటి? లేదు, లేదు, లేదు. ఏంటి? నా వెనక రావటం ఆపు. నా టోపీ తిరిగిస్తున్నావా? ఏంటిది? ఏం జరుగుతుంది? వీడియో కింగ్ వచ్చింది. త్వరగా వెనక్కి వెళ్ళు. ఆగండి, నేను నిటోరన్ తెచ్చానని అవి కోపంగా ఉన్నాయి. పిల్లలు వెనక్కి ఉండండి. వాళ్ళ మన మాట వినటం లేదు. ఇదేం బాగోలేదు. నన్ను చూడనివ్వు. బ్లాసమ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. తనకి ఆకలైనప్పుడు తనే తిరిగి వస్తుందిలే. ఆ బాగానే ఉన్నారా? బ్లాసమ్ ఖచ్చితంగా మీ నుండి ఊడిపడింది. చార్లీ, బ్లాసమ్, నువ్వు ఇలా అర్ధరాత్రి బయటికి వెళుతుంటే మాకు చెప్పి వెళితే మంచిది. నన్ను క్షమించండి. నా కారణంగా పోకెమాన్లు గొడవ పడుతున్నాయి. చార్లీ, నాకు సహాయం చేయి. చార్లీ నా పోకీమాన్, కాబట్టి అది నీ మాట వినదు. చార్లీ, ప్లీజ్. ఈ విధంగా అయితే దిగులు పడకు, మీ ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటాము. చార్లీ, ఫ్లేమ్ థ్రోవర్. బ్లాసమ్, చార్లీ, ఫైర్ బ్లాస్ట్. వావ్, చాలా బాగుంది. వాళ్ళు పోకీమాన్ ఆపారు. నీలోని జ్ఞాపకాలు మళ్ళీ
బాధపడకండి, ఇది బాగానే ఉంది. మళ్ళీ కలుద్దాం నిడోరన్. ఆ? ఓ, నువ్వు నాతో రావాలనుకుంటున్నావా? బ్లోసమ్! అమ్మా, నాన్న, క్షమించండి, మిమ్మల్ని చాలా భయపెట్టాను. నువ్వు బానే ఉన్నావు కదా? అవును. నువ్వు చార్లీ పైన చాలా బాగా స్వారీ చేశావు. చార్లీ, థ్యాంక్ యూ. ఓ. అమ్మా, నాన్న, నిడోరన్తో కలిసి నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను. బ్లాసమ్, చార్లీ మీద సవారీ చేయటం చాలా బాగా నచ్చింది. అలాంటిదే నాకు ఇంకా కావాలి, ఈ చిట్టి దానితో. మేము బలంగా అవుతాము, అలాగే నేను పోకేమాన్ లీగ్ ఛాంపియన్ అవుతాను. నీ సాహస ప్రయాణ కలకి కావాల్సిందల్లా ఒక మంచి పార్ట్నర్. అది నువ్వు తెలుసుకున్నావు. నీ బెస్ట్ నువ్వు చేసి చూపించు. కలిసి ఛాలెంజెస్ ఎదుర్కొంటే నీకు కొత్త దారి కనిపిస్తుంది. అంటే మీరు అనేది? అవును, నువ్వు నీ పోకిమాన్ ట్రైనర్ సాహసానికి వెళ్ళొచ్చు. ఆ? ఏంటి? భలే! భలే! కాస్త చిన్నగా. నీకు గాయం అవ్వకముందే ఇంటికి తిరిగి వెళదాం. ఇవాళ నీకు ఇష్టమైన మష్రూమ్ కర్రీ. నిజంగా నాకు మీ కర్రీ అంటే ఇష్టం, నాన్న. నేను బయలుదేరుతున్నా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇప్పటికీ దిగులు పడుతున్నావా? తన కల నెరవేరకపోయినా తను బాధపడకుండా ఉండాలనేదే నా కోరిక. నీతో ఓడిపోయినప్పుడు నిజానికి నేను చాలా గర్వపడ్డాను. చార్లీ ఇంకా నేను మా బెస్ట్ మేమిచ్చాం. ఆ తర్వాత త్వరగానే ఓడిపోయాను, కానీ నాకు ఎటువంటి దిగులు లేదు. నాకు నా సాహస ప్రయాణం ఉంది. అలాగే అదృష్టం కొద్దీ నిన్ను కలిశాను. హా? సాహసం అనేది మొదటి అడుగు. తన కళ ఇప్పుడే వికసించడం మొదలైంది. సరే, ఇప్పటికే తను చాలా దూరం వెళ్ళిపోయింది. సిద్ధంగా ఉండు.